హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పైన వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ అయితే చూద్దామండి. వాయిదా పడుతుందని కొంతమంది, రద్దు అవుతుందని కంప్లీట్గా కొంతమంది అయితే దీనిపైన సో చాలా న్యూస్లు అయితే వస్తున్నాయండి. దీనిపైన ఒక వివరణ అయితే మీకు ఇస్తాను. నెక్స్ట్, ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 1:100 ఇవ్వాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే సో ప్రభుత్వాన్ని కోరబోతున్నారండి. చూద్దాం. సో వీటిపైన సో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి వివరాలు అయితే చూద్దామండి. ముందుగా వీడియోని చిన్న లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు సో తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి. సో గైస్, ఇటీవల ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తరగతులు, విధులు కారణంగా పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని బుధవారం లేఖ రాశారు. పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడం వల్ల గ్రామీణ అభ్యర్థులకు సమయం సరిపోలేదని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏపీ ఉపాధ్యాయ సమైక్య, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు వేర్వేరు ప్రకటనల్లో ఏపీపీఎస్సీ కార్యదర్శినైతే కోరడము జరిగింది. ఓకేనా? మరి దీనిపైన ప్రభుత్వం అయితే ఇంకా ఏపీపీఎస్సీ అయితే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? సానుకూలంగా వస్తే మాత్రము సో బాగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో గైస్, ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా పడుతుంది, సో రద్దు అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే అభ్యర్థులు కామెంట్ రూపంలో కావచ్చు చాలామంది అయితే చెప్తున్నారండి. సో ఇక్కడ రద్దు అవ్వడానికి 100కి 100% అవకాశం లేదండి. ఒకటి మాత్రం బ్లైండ్గా గుర్తుంచుకోండి, రద్దయ్యే అవకాశము 99.99% అసలు లేదండి. ఓకేనా? అసలు ఏమైందని రద్దు అవుతుంది? చాలామంది తెలంగాణలో రద్దు చేశారు కదా, ఇక్కడ కూడా రద్దు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణకి దీనికి సంబంధం లేదండి. సో అక్కడ పేపర్ లీక్ వల్ల అయితే అభ్యర్థులకు నష్టం జరిగిందని రద్దు చేశారు, సింపుల్. సో మన దగ్గర ఏం కాలేదు కదా, సో అది కూడా 1:100 రేషియోలో తీశారు. పేపర్ హార్డ్ వచ్చిందని చెప్పేసి, కాబట్టి రద్దు అవుతుంది అనేటువంటి అంశాన్ని మర్చిపోండి. వాయిదా పడేటువంటి అవకాశం ఉందండి. అది కూడా అఫీషియల్గా మనకు రాలేదు ఏపీపీఎస్సీ నుంచి. వాయిదా పడవచ్చు. ఎందుకు పడవచ్చు అంటే, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అయితే ఫామ్ అవుతుంది. అంతేకాకుండా అధికార పార్టీ ఆల్రెడీ ముందు నుంచే చెప్తుంది, అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కొంతమంది సభ్యులనైతే కొత్త వారిని తీసుకురావచ్చు, సో చైర్మన్ని మార్చవచ్చు, ఇలాంటివి అయితే చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి వాయిదా పడేటువంటి అవకాశం అయితే ఉంది, కానీ రద్దు మాత్రము అవ్వదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, జూలై 28వ తారీఖునే మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. సో వాయిదా పడుతుందేమో అని చెప్పేసి ఇప్పటికే చదవడం ఆపేసి
ఇంకా టైం ఉంటుందిలే చదువుదాము అని కొన్ని పక్కన పెట్టేశారనుకోండి, చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్లోనే ఉండండి ఖచ్చితంగా, ఆపొద్దు, ఎవ్వరు కూడా ఆపొద్దు. ఒకవేళ వాయిదా పడితే ఇంకా కొంత సమయం మీకు దానికి యాడ్ అవుతుంది రివిజన్కి, ఓకేనా. సో బట్ ఏదైనా కూడా అఫీషియల్గా రావాల్సిందే, ఎవరు చెప్పినా కూడా నమ్మొద్దు. అఫీషియల్గా మనకి ఏపీపీఎస్సి బోర్డు నుంచి వెబ్ నోట్ విడుదలైతేనే వాయిదా పడుతుంది. సో అండ్ సో డేట్లో మళ్ళీ కండక్ట్ చేస్తామంటేనే దాన్ని నమ్మాలి మనం. సో అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను, ఎవరు కూడా టెన్షన్ పడవద్దు, ఓకేనా. ముందుగా ఏపీపీఎస్సి సెకండ్ స్టేజ్ అప్లికేషన్ ఆల్రెడీ ఇచ్చింది కదా, అదైతే ఫిల్ చేయండి క్లియర్గా, ఓకేనా. మీ యొక్క పోస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వండి, జోన్ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా యాక్టివ్ కావడం అయితే జరిగింది, వాటిని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ముందుగా అయితే, ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే ముందు డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.